ఔత్సాహికులైన వాళ్ళు, కొంతమంది వెల్ విషర్స్, చదువుకున్న పిల్లలు, ఐటీలో చదువుకున్న పిల్లలు, కంప్యూటర్ చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా మేము అందరికీ తెలియజేస్తే ఒక 22 మంది ఎన్రోల్ అయ్యారు. SAP లో ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి SAP లో అటు మార్కెటింగ్ కానీ, డిగ్రీ చదివిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, కంప్యూటర్ మీద వాళ్ళకి SAP నేర్పించడానికి కానీ మేము అందరినీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్మెంట్ అవ్వమంటే దాదాపు 22 మంది దాకా అయ్యారు. దాంట్లో 16 మంది ఈ నియోజకవర్గానికి సంబంధించి. భవిష్యత్తులో చాలా మంది, కొంతమంది ఎవరైతే చదువుకొని ఒకళ్ళిద్దరు మన గౌరవపాలెంలో ఉన్న పిల్లలు కూడా కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు, మేము కూడా దానిలో భాగస్వాములు అవుతామని చెప్పి వస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉండి ఒక స్థాయిలో ఉండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనేది మా సంకల్పం. ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, ఎందుకంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో కంప్యూటర్లు చదివి కూడా బయటకు వెళ్ళలేక పట్టణంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వటానికి నాంది పలికాం. రాబోయే రోజుల్లో దానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మేము కూడా ఈ ట్రైనింగ్ లో భాగస్వాములు అవుతామని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. ఒకవేళ వాళ్ళ కనుక వస్తువులు కనుక లేకపోతే, వాళ్ళకి ఏదైనా కంప్యూటర్ లేకపోవచ్చు, లేదా వైఫై లేకపోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకి ఉన్న సమస్యలు ఉండొచ్చు, అటువంటి వాళ్ళ కోసం మొన్నే జిల్లా కలెక్టర్ ని, జిల్లా పరిషత్ చైర్మన్ ని అడగడం జరిగింది. ఏదైతే పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఇవ్వాలని చెప్పి లెటర్ కూడా పెట్టడం జరిగింది. దానిలో మేము దాని ద్వారా అటువంటి చోట్ల ఎవరైనా ఈ ట్రైనింగ్స్ పొందాలన్నా, ఎవరికైనా ఇంటర్నెట్ లేకపోయినా అటువంటి వాళ్ళకి అక్కడ ఒక ఇది కల్పించి కనెక్ట్ చేసి వాళ్ళు కూర్చొని ఆ క్లాసుల టైంలో నేర్చుకోవడానికి దాన్ని మల్టీపర్పస్ దీని కింద నియోజకవర్గంలో నిరుద్యోగులైన యువతకు కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, లేదా ప్రజలు మా దగ్గరికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం జెడ్పీ గెస్ట్ హౌస్ ని గతంలో అధికారంలో ఉన్న నాయకులే దాన్ని పాడుకొని దాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకున్నారు. కానీ మేము దాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యలకు కానివ్వండి, వాళ్ళ యొక్క అవసరాలకు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ కానివ్వండి, ఆ బిల్డింగ్ ని ఒక వేదికగా మేము ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ను కోరటం జరిగింది, జెడ్పీ చైర్మన్ కూడా కోరటం జరిగింది. జిల్లా పరిషత్ కార్యాలయ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని పొన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం, యువత భవిష్యత్తు కోసం దాన్ని వినియోగిస్తాం. ఆ విధంగా జెడ్పీ చైర్మన్ గారిని సహకరించాలని కూడా కోరాం. సహకరిస్తారా లేదనేది చూడాల్సిందే. సహకరించినా సహకరించకపోయినా భవనం ద్వారా మేము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న యువత ఉన్నారు, చదువుకున్న యువతకి మనం వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా వాడుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా మనం మొన్నే చూసాం 22A కింద కొన్ని ఉన్నాయి మన ప్రాంతాల్లో. మొన్నే ఒక కోర్టు కింద ఉంటే దాన్ని మనం ఎగ్జంప్షన్ తీసుకుని ఇప్పుడు చాలా సార్లు అంతకుముందు కలిశారు, అంతకుముందు ఎమ్మెల్యేని కలిశారు, గతంలో ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేశారు, పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చంద్రబాబు నాయుడు గారితో మైనార్టీల ఆత్మీయ సభలు పెట్టినప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నికల ముందు వెళ్ళినప్పుడు మా దృష్టికి వచ్చారు. కాబట్టి అవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని దాన్ని మన ఎట్టిపాడు రోడ్ లో దాన్ని 22A కింద తీసేయడం జరిగింది. అలాగే రెవెన్యూ సబ్సిడీలు జరుగుతా ఉన్నాయి. కొన్ని చోట్ల ఏదైతే పట్టణంలో కూడా కొన్ని చోట్ల 22A కింద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలని చెప్పి కూడా విజ్ఞప్తులు ఇచ్చారు. ఖచ్చితంగా వాటిని సానుకూలంగా మేము పరిష్కరించే విధానంలో ముందుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తామని. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, పొన్నూరు పట్టణంలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అనేది మనం చాలా కుంటుపడింది. శానిటేషన్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, పట్టించుకున్న వాళ్ళు లేరు. మేము అసలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి వెళ్తే అదేదో పాడుపడిన దీనిలాగా ఉంది. దాన్ని వాళ్ళంతా కూడా మనం శుభ్రపరిచి పొన్నూరు మున్సిపాలిటీలో నీటికి ఇబ్బంది లేకుండా, గతంలో ఏంటంటే నిధులు అనేది వాళ్ళు దోచుకోవడానికి, డబ్బులు చేసుకోవడానికి, అలా కాకుండా మేము ఇవాళ దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు ఏదైతే గతంలో ఉన్న జనరల్ ఫండ్స్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కింద ఉన్న నిధులన్నింటినీ కూడా ప్రధానంగా రోడ్స్ కానీ డ్రైనేజ్ మీద ఈ రెండింటి మీద మేము దృష్టి పెడతా ఉన్నాం. ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఈ టౌన్ లో కూడా ఒక 5-6 డ్రైన్స్ కనుక మనం ఏర్పాటు చేస్తే వాటిని మున్సిపాలిటీలో ఎక్కడా కూడా మురుగునీరు అనేది లేకుండా చేసే ఆస్కారం ఉన్నది.
దానిలో భాగంగానే మనం చూస్తా ఉన్నాం రోడ్డు పక్కన ఉన్న ఐబరమ్స్ కూడా తీయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్నూరు పట్టణంలో శానిటేషన్ చూస్తా ఉన్నారు. శానిటేషన్ మెరుగైన శానిటేషన్ అందిస్తా ఉన్నాం, పూర్తిగా మంచినీరు అందిస్తా ఉన్నాం, లైట్లు పోతే లైట్లు వేస్తా ఉన్నాం, వస్తువులు మెరుగుపరుస్తా ఉన్నాం. త్వరలోనే నేను అనుకోవడం ఇంకొక 4 రోజుల్లో దాదాపు 5 కోట్ల రూపాయల దాకా కింది ఫైనాన్స్ ఇతర నిరుద్యోగుల పనులకి టెండర్లు పిలిచి అన్ని వార్డుల్లో పనులు మేము మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే అమృత్ కింద ఈ మున్సిపాలిటీలో దాదాపు 14 కోట్ల దాకా 2 రకాలుగా నిధులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఎక్కడైతే నీళ్లు అవసరమో, నీటి ఇబ్బంది ఎదుర్కొంటామన్న నిధుల్లో దాదాపు 1,50,000 లీటర్ల ఓఎస్ఆర్ నిర్మాణానికి, అలాగే మిగతా చోట్ల 1-2 ఓఎస్ఆర్ నిర్మాణానికి మేము ప్రతిపాదించడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదన లేని వాటిని ఆమోదం రాగానే ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వడం, ఇంటింటికి కుళాయి ఇవ్వడం మా ప్రధాన. అవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రాగానే ఆ 14 కోట్లు కూడా మేము టెండర్లు పిలవడం జరుగుతుంది. అలాగే రోడ్ వైండింగ్ లో గతంలో చాలా ఉత్సాహంతో బిల్డింగ్లు పడగొట్టారు, కానీ బాండ్స్ ఇవ్వడం అనేది జరగలేదు. ఇచ్చిన 2 బాండ్స్ కూడా వాటిని మళ్లీ రద్దు చేయడం జరిగింది. కానీ మేము వచ్చిన తర్వాత దాదాపు ఒక 16 బాండ్స్ దాకా మేము ఇచ్చాం. మళ్ళీ త్వరలోనే 42 బాండ్స్ మేము ఎవరైతే బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరలోనే 42 మందికి మేము బాండ్స్ ఇస్తాం. ఏదైతే ఆగిన 2 బాండ్స్ గతంలో ఆయన వచ్చి ఆర్భాటంగా గత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు నేను బాండ్స్ ఇస్తానని చెప్పి దిగితే 2 రోజులు రద్దయింది. అలా కాకుండా మేము ఇచ్చే బాండ్స్ శాశ్వత ప్రాతిపదికన వాడు వినియోగించుకునే విధంగా బాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది దాన్ని వినియోగించుకున్నారు. అలాగే ఆగిపోయిన 2 బాండ్స్ కూడా మేము వాళ్ళకి చూపిస్తాం. దానికి సంబంధించి ఒకటి ఆల్రెడీ అప్రూవ్ అయింది, 2వ ప్రాసెస్ లో ఉంది. మిగతా 42 కూడా త్వరలో ఇస్తాం. మార్చి నాటికి ఇంకా మేము అనుకున్న దాని ప్రకారం ఒక 60 మంది దాకా బాండ్స్ అంటే ప్రొసీజర్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన ఉన్నారు. వాటికి మార్చి నాటికి టార్గెట్ పెట్టాం. మార్చి నాటికి కొన్నూరు పట్టణంలో రోడ్ వైండింగ్ లో కోల్పోయిన ప్రతి కుటుంబానికి బాండ్స్ ఇచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా మేము ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. రేషన్ మాఫియాను కూడా మేము అరికట్టడానికి ఇంకా కొంతమంది చేస్తా ఉన్నారు. రేషన్ మాఫియాను అరికట్టే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి రెగ్యులర్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడీ యాక్ట్ కింద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇలానే వ్యాపారం చేస్తాం, మేము ఇలానే ఉంటామని చూస్తే పీడీ యాక్ట్ కింద కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా జిల్లా యంత్రాంగంతో మేము మాట్లాడటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్య లేదు. కాబట్టి ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఒక 2-3 దురదృష్ట సంఘటనలు జరిగిన మాట వాస్తవం. ఏదైతే చేపురోల్లో స్కూల్కి వెళ్లే అమ్మాయి చనిపోవడం జరిగింది. మరి వాడు అతన్ని ఎతికి పట్టుకున్నారు పోలీసులు. వదిలేలా, దొరకలేదు కదా, ఎటు పోయాడని వదిలేలా. కానీ వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశారు. ఎక్కడో ఉంటే వానికి ఒక వెనకాల టీం పెట్టి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. అలాగే దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా పోలీసు యంత్రాంగం ఉన్నతాధికారులు పోలీసులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడుల పవిత్రత కూడా మాకు ఎంతో ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే అక్రమాలకు పాల్పడతా ఉన్నారో, అక్రమాలు జరిగినాయో దాని మీద సమగ్రమైన విచారణ ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటుంది. ఎందుకంటే స్పష్టంగా భావనారాయణ స్వామి గురించి కూడా మేము గతంలో చెప్పాం. దానిలో ఏదైతే ఎంత ఆశ్చర్యం ఏంటంటే భావనారాయణ స్వామి గుడిలో వెళ్ళినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అక్కడ భక్తులు రోజుకి భక్తుల ద్వారా వచ్చే ఆదాయం 200 రూపాయలు కూడా లేదు. భావనారాయణ స్వామి గుడికి వచ్చేవాళ్లు కూడా లేదు. మరి ఎవరైతే దానికి బాధ్యులైన వ్యక్తులు ఉన్నారో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుంభాభిషేకం అని చెప్పి ఆర్భాటంగా చేశారో ఆ కుంభాభిషేకానికి అనుమతి లేదు. అనుమతి లేని కుంభాభిషేకానికి ఆ రోజు చెప్పాం చేయకూడని టైంలో చేస్తున్నారు. ఆ చేయకూడని టైంలో చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఎవరు వసూలు చేశారు, ఎందుకు చేశారు, దానికి బాధ్యులు ఎవరనేది కూడా లేరు. దాని మీద కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన ఆంజనేయ స్వామి గుడికి కూడా రివ్యూ చేశాం. దానిలో ఎంత ఆశ్చర్యం ఏంటంటే మరి 2022లో ధ్వజస్తంభం వచ్చారు. ఇవాళ 2025 ధ్వజస్తంభం ఉందా అంటే లేదు, పడిపోయింది. అధికారం ఉంది, వాళ్ళ నాయకులే ఇచ్చారు. ఇవాళ మళ్ళీ 2025 వచ్చాడు, మళ్ళీ కొత్త ధ్వజస్తంభం పెట్టాలి. ఏంటంటే దానికి సంబంధించిన 200 కిలోల ఏదైతే పాత రోజుల్లో ఎవరైనా ఈయనండి
దానం ఇచ్చిన ఏదైతే ఉందో అవి అనధికారికంగా ఎవరికో ఇచ్చేశారు. ఈవోను ఆ రోజున్న పెద్దలు కలిసి. దానికి ఒక లెక్క ఉందా అంటే లెక్క లేదు. ఎలా ఇచ్చారంటే సమాధానం లేదు. దాని మీద కూడా విచారణ కోరాం. దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గుడులను కూడా దోపిడీల కింద మార్చేశారు. కాకాని గుడి గురించి తెలిసిందే, మాంసం వండి అమ్మారు, చాలా అక్రమాలు జరిగినాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే గుడుల పేరు మీద గుడులను అడ్డం పెట్టుకుని దోపిడీలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని ప్రక్షాళన చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నో సందర్భాల్లో మేము పోరాటాలు చేశాం, గత ప్రభుత్వం యొక్క అవినీతి మీద కానీ గత ప్రభుత్వం యొక్క అక్రమాల మీద కానీ, వాటన్నిటి మీద ఏదైతే మేము పోరాటం చేసామో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా, ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. జరుగుతుంది కూడా, ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. వాటి మీద కూడా మేము చట్టపరంగా ముందుకు వెళ్తాం. PMJSY కింద ఆగిపోయిన పనులని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా R&B రోడ్లు ఏవైతే ఆగిపోయినాయో, ఇప్పుడు మన దగ్గర నుంచి చందూరు వెళ్లే రోడ్లు కానీ ఇక్కడి నుంచి కస్తూరు వెళ్లే రోడ్లు, గతంలో ప్రభుత్వం మీద నమ్మకం లేదు. NDB నిధుల నుండి శాంక్షన్ అయినా కూడా కాంట్రాక్టర్లు పనులు చేయని పరిస్థితి. మరి వాళ్ళకి దాదాపు 1000 కోట్ల దాకా పేమెంట్ ఇవ్వటం వలన ఆ 2 రోడ్లు కూడా ఎవరైతే టెండర్ వేసిన కాంట్రాక్టర్ ఉన్నాడో అతనితో మాట్లాడటం జరుగుతుంది. త్వరలోనే మంగళగిరి ప్రాంతంలో రోడ్డు వేస్తా ఉన్నారు. అది అయిపోగానే నెల రోజుల్లో ఈ 2 కూడా మొదలు పెడతామని చెప్పారు. కాబట్టి ఆ 2 రోడ్లు కూడా ఇటు చందూరు వెళ్లే రోడ్డు కావచ్చు, కస్కర్లు గ్రామ పరిధిలో ఉన్న 2 కిలోమీటర్ల రోడ్డును కూడా త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన చేపూరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో ఆగిపోయిన దాన్ని మళ్లీ పూర్తి చేసి వాళ్ళ బేస్మెంట్స్ వరకు ఉన్న ఫౌండేషన్స్ పూర్తి చేశారు. త్వరలోనే పైన కూడా మొదలుపెట్టి పైల్ ఫౌండేషన్ అన్ని స్తంభాలు దాదాపు 20 దాకా ఉన్నాయి. వాటికి సంబంధించిన పైల్ ఫౌండేషన్స్ కూడా పూర్తయినాయి. ఆ బ్రిడ్జ్ ని కూడా త్వరితగతిన వేగవంతంగా చేసే విధంగా, పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే దాన్ని ఒక నిర్దేశిత కాలపరిమితి లోపు పూర్తి చేసే విధంగా చేస్తాం. అదేవిధంగా రైతులకు సంబంధించిన కాలువలు కూడా మరి సంవత్సరాల తరబడి కాలువలు తవ్వాల. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ కాలువలు కానీ డ్రైన్లు కానీ తవ్వటానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో, ఎందుకంటే డ్రైన్లు కానీ లేకపోతే ఇరిగేషన్ కాలువలను కానీ పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా వాటిని పనులు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ కింద ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఏవైతే గతంలో మరి జగనన్న కాలనీలు అంటూ ఆర్భాటం చేశారో చాలా చోట్ల పేమెంట్స్ ఆగిపోయినాయి. పేమెంట్స్ ఇవ్వడంతో పాటు 2014-19 మధ్య ఏవైతే ఆగిపోయిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయిన పేమెంట్స్ ను కూడా ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ పూర్తయింది. త్వరలోనే ఆ నిధులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కేవలం రాజకీయ కారణాలు 14-19 మధ్య కట్టిన ఇళ్లకి డబ్బులు ఇవ్వకూడదని ఆపేశారు. అలాగే నీరు చెట్టు నిధులు ఆపేస్తే వాటికి కూడా దాదాపు 400 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా మన దగ్గర కొన్ని SDF కానీ గ్యాప్ ఫిల్లింగ్ కింద ఫండ్స్ రావాలి. అవి ప్రభుత్వానికి మనం పంపించాం. ఏవైతే గతంలో 14-19 మధ్య రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసే విధంగా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి, వివిధ నిధులను సమీకరించి పనులు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ దాదాపు మండలానికి ₹1 చొప్పున పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అలాగే ఏదైతే గ్రామాల్లో ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో హామీ మేము ఇచ్చామో ఆ పనులు పూర్తి చేయడానికి కూడా గ్రామ పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ కూడా మేము సమీకరించుకొని పనులు పూర్తి చేసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజల కోరుకున్న అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి మన పొన్నూరు పట్టణం మీద కూడా మేము వార్డులు తిరగడం జరిగింది, పరిశీలన చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పనులంటే దోపిడీ ఒక ప్రక్రియగా ఉండేది. ఎందుకంటే మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని పనులు చేయకుండా లక్షల బిల్లులు వాళ్ళు వసూలు చేసిన పరిస్థితులు మొన్నే నేను లోకాలు కూడా రిలీజ్ చేశాను. చేస్తే ఈ మున్సిపాలిటీలో
దాదాపు 225 గ్రూప్స్, ఒక 120 గ్రూప్స్ ఏమో ఆన్లైన్ లో ఉంది, 120 గ్రూప్స్ ఏమో దాదాపు ఆఫ్లైన్ లో మున్సిపల్ అధికారులు, ఆర్పీలు, కొంతమంది సభ్యులు కుమ్మక్కయ్యి దాదాపు మొత్తం 5,96,00,000 రూపాయలు. మేము ఏదైతే ఎన్నికల ముందు దీనిలో దోపిడీ జరుగుతుందని చెప్పామో అది నిజమని వాళ్ళు తేలింది. 5,96,00,000 రూపాయలు ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ లో ఉన్న గ్రూపుల పేర్ల మీద రాజకీయ పార్టీల పరంగా ఉన్న కొంతమంది నౌకరా గ్రూపులను అడ్డం పెట్టుకుని డబ్బులు దోచేశారు. ఇవాళ అమాయకులైన వాళ్ళు ఏమంటున్నారు, మనం 8వ వార్డుగా శ్రీకాంత్ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ చేతిలో 10,000 పెట్టి సంతకాలు పెట్టించుకుంటే ఇవాళ మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళు మేము అమాయకులం, మాకు చదువు రాదు, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. కొంతమంది మేనేజర్లు కూడా దీనిలో కుమ్మక్కయ్యారు. అలాగే వాటన్నిటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. దాని మీద సంబంధిత వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, ఇతర అధికారులను కూడా కోరటం జరిగింది. తప్పనిసరిగా చట్టపరంగా ఉన్న చర్యలు ఎవరైతే వీటిలో ఇదయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని మరింత ట్రాన్స్పరెంట్ గా, ఎందుకంటే ఏదైతే వివిధ స్కీమ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కావచ్చు, లేకపోతే శ్రీనిధి కావచ్చు, అలాగే మన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, ఈ మన స్ట్రీట్ వెండర్ స్కీమ్స్ కానీ, దాదాపు ఈ మున్సిపాలిటీలో ఒక 60,000 జనాభా అంటే కుటుంబానికి 5 ఉంటే 12,000 కుటుంబాలు ఉంటాయి మున్సిపాలిటీ. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో మా లక్ష్యం ఏంటంటే కనీసం 6,000 కుటుంబాలకైనా సరే వివిధ స్కీమ్స్ ద్వారా, ఏ పథకం ద్వారా అయినా, ఒకే పథకం ఒకే కుటుంబానికి చెందకుండా ఒక్క పథకం ఒక్క కుటుంబానికి చెందే విధంగా ఆ కుటుంబాలకి లబ్ధి చేకూరాలనే ఒక ప్రణాళికతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుతుంది ఒకటి, ప్రతి కుటుంబంలో కొంతమంది ఎంటర్ప్రినర్స్ ఉండాలని. చాలా మంది మమ్మల్ని తిరిగినప్పుడు అడుగుతున్నారు, మాకు పని చేసుకోవడానికి ఏదైనా పని ఉంటే చూపెట్టండి, మేము ఇంట్లో కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి. అటువంటి గతంలో మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీని కింద ట్రైనింగ్స్ ఇచ్చిన పరిస్థితి. అలాగే మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ మేము మొదలు పెడతాం. మొదలుపెట్టి వాళ్ళ సహకారంతో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా, కుటుంబపరంగా కావచ్చు, జూట్ బ్యాగ్స్ కానీ వీటన్నిటిని తయారు చేయడానికి మేము ఒక షెల్టర్ లాగా పెట్టి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా ఆదాయం పొందే విధంగా చేస్తామని చెప్పి కూడా సిఐడి ఎంక్వైరీ చేశారు. ఇంకా సిఐడి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా ఇంకా కొన్ని సేకరించే ప్రక్రియలో ఉన్నారు. దాన్ని కూడా సిఐడి ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా అధికారులని కోరటం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మేము సుదీర్ఘమైన 4-5 సంవత్సరాల పోరాటం ఈ ప్రభుత్వం మీద వివిధ అంశాల మీద మేము చేశామో, ఆ అంశాల మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే విధంగా మేము అడగడం. దీనిలో వ్యక్తిగతాలు లేవు, వ్యక్తిగతమైన సాధింపులు ఉండవు. ఏదైతే చట్టపరంగా చేయకూడని పనులు జరిగినప్పుడు, చేయకూడని తప్పులు చేసినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, చట్టానికి ఉంది. కాబట్టి ఆ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే మేము చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల పాటు మేము వివిధ అంశాల మీద మేము పోరాటం చేశాం. ఆ అంశాల మీద వాటిని పరిష్కారం చేసే విధంగా సమస్యలుంటే వాటిని పరిష్కారం చేయటం, చర్యలు తీసుకోవాల్సిన చర్యలుంటే వాటి మీద చర్యలు తీసుకునే విధంగా మా ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం ఉంది. గ్రావెల్ మీద మేము పోరాటం చేశాం, దాని మీద ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉంది. అనమర్లపూడి మీద, భూముల మీద పోరాటం చేశాం, దాన్ని కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరటం జరిగింది. ఎందుకంటే దీనిలో ఏదైతే మేము పోరాటం చేసిన సమస్యల మీద ఎక్కడ రాజీ పడే అవసరం మాకు లేదు, రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దాని అన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే గత సంవత్సరంలో మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకరించారు, ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలు సహకారాన్ని తీసుకొని ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మేము చేపట్టే విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు.
ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అందరం కూడా, నేను కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పార్టీ కానీ అందరం కూడా కలిసి ముందుకు నడుస్తామని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన కానీ మా అధికారం కానీ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉండి మరి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజు అందరినీ కోరిన ఒకటే, ఎవరైతే మాతో నిలబడి మాకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారో, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. 5 సంవత్సరాలు మాతో ఉండి మమ్మల్ని నడిపించి పోరాటం చేయడానికి ప్రజలకి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మాకిచ్చిన అధికారం అనేది ప్రజల కోసం కాబట్టి ఈ అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తాం. మెరుగైన వస్తువులు కానీ, మెరుగైన సౌకర్యాలు కానీ, మెరుగైన పాలన కానీ అందించే విధంగా మా పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ముందు కట్టలా, తర్వాత కట్టారు. కాబట్టి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ, ఇతర సౌకర్యాలు కానీ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అధికారులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఏదైతే ప్రజల నుంచి వచ్చిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారు. రెండోది, ఇందాక నేను చెప్పా కదా, ఇన్నాళ్ళు మనం బయట ఉండేమనుకున్నామంటే కుంభాభిషేకానికి పర్మిషన్ ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అసలు కుంభాభిషేకానికి పర్మిషనే లేదు. మీరు కూడా బ్రహ్మాండంగా కుంభాభిషేకం గురించి రాయటం చూపెట్టామా, అది చూస్తే అసలు పర్మిషనే లేదు. దానికి పర్మిషన్ లేకుండా లక్షలు వసూలు చేశారు. కాబట్టి దాని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తారు. డబ్బులు ఎవరు వసూలు చేశారు, ఎందుకు చేశారు, ఎంత వసూలు చేశారు, చేసి ఏం చేశారు, దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతూ ఎవరైతే కొంతమంది వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు ఎటు ఉంటాయి. ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది, దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. తప్పనిసరిగా వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాం. కావాల్సినవి చాలా ఉన్నాయి, చాలా వాటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. వాటన్నిటి మీద ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఈవెన్ గ్రావెల్ దాని మీద సమగ్రమైన విచారణకు ఆదేశించమని కోరటం జరిగింది. గతంలో మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాం. ఇవ్వని డిపార్ట్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అందరికి ఇచ్చాం. చర్యలు తీసుకోవాలా. ఇవాళ కొన్ని ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మేము ఆ రోజు కొంతమంది దళితులకు మేము అండగా ఉన్నాం వీరనాయకుల పాలెంలో. దాని మీద హైకోర్టులో కూడా విచారణ జరిగింది, జరుగుతుంది కూడా ప్రస్తుతం. దాని మీద విజిలెన్స్ వాళ్ళని నివేదిక కోరారు. విజిలెన్స్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వీరనాయకుల పాలెం సంబంధించిన దళితుల భూముల్లో తవ్విన తవ్వకాల గురించి ఖచ్చితంగా దానిలో ఎవరైతే చాలా మంది, నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, అరెకరం పొలం చూపెడతాం, 2 ఎకరాలు తవ్వేయటం. అదేవిధంగా కొంతమంది పొల్యూడై రెవెన్యూ అధికారులు కూడా గుంటలను కూడా పొలాల కింద చూపెట్టి రిజిస్ట్రేషన్ చేసి అమ్మారు. ఇవన్నీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందో. 6 నెలల్లో అన్ని జరిగినాయని నేను చెప్పను. కాబట్టి అవన్నీ కూడా విచారణ జరుగుతుంది. ఎవరైతే దానిలో బాధ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు.